ఈరోజు మనం చదువుకున్నటువంటి 92వ కీర్తన 13 వచనాలు చదువుదాం. 92వ కీర్తన 12-13 వచనాలు ఇలా ఉంది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగువేదురు, లెబానోని మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుడు ఈ మాటలను దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ 2025వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు సంవత్సరం అంతా మమ్మల్ని కాచి భద్రపరిచి, మా ప్రభా మీ సహాయము, మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. 52 ఆదివారాలు మీ సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యం ఇచ్చారు. తెలుసో తెలియకో కొందరు కొన్ని సమయాల్లో మీ సన్నిధిలో ఉండలేకపోయినా కనికరం చూపించి నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పడానికి నువ్వు మేలు చేసినందుకు స్తుతిస్తున్నాను. మా ప్రభా మీ సన్నిధిలో ఒక్క వారం కూడా ఆగిపోకుండా మానకుండా ఆరాధించగలిగే భాగ్యం ఇచ్చినందుకు స్తుతి చెల్లిస్తున్నాను. ఈరోజు మీ సన్నిధిలో చేరి మాతో మాట్లాడమని, జీవగలిగిన వాక్కు చేత మమ్మల్ని దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ అందరికీ యేసయ్య పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉన్న గొప్ప భాగ్యం ఈ సంవత్సరాంతం మరోసారి మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం. మనం చదువుకున్న వాక్యంలో ఇలా ఉంది, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు అని. మొవ్వు వేసే విషయం అనగా ఖర్జూర చెట్టు ఎడారిలో బ్రతికే చెట్టు, నీరు లేని చోట్ల కూడా పచ్చగా ఉండే చెట్టు. దాని వేళ్ళు భూమి లోపలికి వెళ్ళి సారాన్ని తీసుకొని ఎడారి ఎండలను వడగాల్పులను తట్టుకొని శ్రేష్టమైన, మధురమైన, ఆరోగ్యవంతమైన ఫలాన్ని ఇస్తుంది. దేవుని బిడ్డలు కూడా దేవునిలో ఉన్న సారాన్ని తీసుకొని కష్టాల్లో, శ్రమల్లో కూడా సహనాన్ని కోల్పోకుండా, నిరీక్షణ పోగొట్టుకోకుండా చిరునవ్వుతో బతుకుతూ తమతో ఉన్న వాళ్ళకు మంచిని పంచుతారు. ఇదే సంఘం యొక్క గొప్పతనం. దేవునికి స్తోత్రం. ఎవరు ఇలా మూవి వేస్తారంటే నీతిమంతులు అంటుంది వాక్యం. ఎవరు నీతిమంతులు? బైబిల్ చెప్పిన నీతిమంతులు ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారు అయిపోయారు. అయితే శత్రుకు ప్రార్థించినట్టు త్రోవ తప్పిన మనల్ని యేసుక్రీస్తునందు దేవుడు మరలా నీతిగా చేశాడు. దేవునికి స్తోత్రం. అక్కర్లేని బ్రతుకులు, పనికిమాలిన బ్రతుకులు, ఒక్కడికి కూడా మంచి చేయలేని బ్రతుకులు, లోకంలో ఎవరి చేత మంచి అనిపించుకొని బ్రతుకులు మనం యేసులోనికి రాకపోయింటే దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా మారే బ్రతుకులు. యేసుక్రీస్తు వలన దేవుడు మనల్ని నీతిమంతులుగా చూస్తున్నాడు. జస్టిఫైడ్ అంటారు ఇంగ్లీష్లో. మనం చూడగానే వీడు నా కుమారుని ఎందున్నాడు కనుక వీళ్ళు ఏ దోషం లేదు, నా కుమారుడు యేసు నామమును ఆశ్రయించాడు కనుక వీడు ఏ పొరపాటు లేదని తన కుమారుని చూసినట్టుగానే మనల్ని కూడా చూస్తూ ఆయన కుమారులుగా చేసుకొని, ఆయన జ్యేష్ఠుడైన సహోదరుడు, మనం ఆయన వెనకాల వచ్చినటువంటి పిల్లలముగా దేవుడు మనల్ని కౌంట్ చేస్తూ లెక్క పెడుతూ నీతిమంతులుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను నీతిమంతుడినే, యేసులోనే ఉన్నాను. ఖర్జూర చెట్ల మొవ్వు వేయాలనుకున్న వాడు ఖచ్చితంగా ఎక్కడుంటే దీవించబడతారో తర్వాత వచనంలో చెప్పాడు. మేము దేవుళ్ళలోకి వచ్చాం కాబట్టి ఆశీర్వాదం అనుకుంటే కుదరదు. ఎక్కడుంటే దీవించబడతారని రాయబడింది, యెహోవా మందిరములో నాటబడిన వారే. దేవునికి స్తోత్రం. చాలా చోట్ల చూస్తున్నాం, ఇళ్లలో, మందిరాల్లో కూడా మొక్కలు ఉంటున్నాయి. ఎక్కడుంది? మందిరాల్లో మొక్కలు ఉన్నాయి, ఇళ్లలో మొక్కలు ఉన్నాయి, కిటికీల్లో మొక్కలు ఉన్నాయి, బెడ్రూముల్లో మొక్కలు ఉన్నాయి. కానీ ఆ మొక్కలు అక్కడ నాటబడి ఉండవు. ఎలా ఉంటాయి? కుండీలతో ఉంటాయి. ఎలా ఉంటాయండి? కుండీలతో పెట్టుకొని కుండీల్లో నీళ్లు పోసి పచ్చగానే ఉంటాయి. పువ్వులు అయితే పూస్తాయి. ఈ పూట ఇక్కడ పెట్టవచ్చు, తర్వాత తీసి వరండాలో పెట్టవచ్చు, తర్వాత వాకిట్లో పెట్టవచ్చు. అవసరానుకూలంగా చూడండి, ఫంక్షన్లు చేసినప్పుడు స్టేజ్ల మీద కూడా మొక్కలు ఉంటాయి. అవి నిజమైన మొక్కలే. క్రోటన్ మొక్కలు, రకరకాల పామ్ ట్రీ జాతికి చెందిన మొక్కలు, కానీ అవన్నీ కుండీల్లో ఉంటాయి. కుండీల్లో ఉన్న మొక్కకును నాటబడిన మొక్కకును తేడా ఏంటి? కుండీల్లో ఉన్న మొక్కలు ప్లేస్ మారచ్చు, ఒకవేళ చచ్చిపోవచ్చు, భద్రత ఉండకపోవచ్చు. నాటబడిన మొక్క
పర్మనెంట్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. శాఖోపశాఖలుగా వృద్ధి చెందుతూ ఉంటుంది. వేళ్ళు నిజమైన సారాన్ని తీసుకుంటాయి. కుండి లిమిటెడ్ వెర్షన్, అందులో ఉన్న మట్టి, అందులో ఉన్న సారమే తీసుకుంటుంది. అది నాటబడితే నేల అంతా భూమి సారాన్ని తీసుకునే కెపాసిటీ మొక్కుకుంటుంది. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి లేఖనం చెప్తుంది? మందిరములో నాటబడిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట గుర్తు చేసుకుందాం. ఎంత గొప్పవాడైనా, ఎంత మంచివాడైనా, ఎంత ప్రార్థనాపరుడు అని చెప్పుకున్నా, ఎంత భక్తిపరుడు అని చెప్పుకున్నా, మందిరానికి దూరంగా ఉండి బాగుపడే సందర్భాలు లేవు. సంఘము చిన్నదో పెద్దదో, మందిరము చిన్నదో పెద్దదో, మందిరం అంటే స్ట్రక్చర్ కాదు. మందిరం అంటే గుడి గోడల చేత కట్టబడిన అనుభవం కాదు. మందిరం అంటే సమూహంతో కూడిన అనుభవం, సంఘముగా ఉన్న వ్యక్తులతో ఉన్న సహవాసం. దేవుని సంఘములోను సహవాసములోను, మందిరములో నాటబడడం అనగా సహవాసములో ఉండడం, సంఘములో ఉండడం, వ్యక్తులతో స్నేహం కలిగి ఉండడం, నిర్ణయించబడిన సమయాలు దేవునితో గడపడం. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడే నాటపడటం అంటారు. ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం దేవుని యొక్క ఇంటిలో ఉండడం. ఈరోజు ఎక్కడ చూసిన సంఘాలలో ఆసక్తిగా మందిరానికి వచ్చేవారు కరువైపోయారు. ఇక ఎంతమందికి అర్థమవుతుంది? ఒక వారం వస్తే 4 వారాలు మానేస్తున్నా. ఆదివారం పూటే ఖచ్చితంగా పనులు పెట్టుకుని బయటికి పోతున్నారు. మన సంఘాన్ని ఉద్దేశించి చెప్పట్లేదు నేను. అన్ని చోట్ల ఇలాగే ఉంది. మరి భక్తి జీవితంలో దీవించబడడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే మందిరంలో ఉండడం, సంఘంతో ఉండడం, సహవాసంతో ఉండడం. జీవనోపాధి సంబంధమైన పనులు మానేసుకోమని కానీ, సంపాదన వదిలేయమని కానీ దేవుడు ఎక్కడా చెప్పాల. 6 దినాలు కష్టపడి పనిచేయండి, 7వ దినం విశ్రాంతి తీసుకొని యూదులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు 7వ దినాన అనగా సబ్బాతుడే విశ్రాంతి దినం అని చెప్పి శనివారం ఆచరించేవారు. మరి సంఘాన్ని నిర్ణయించమన్న సమయం ఏంటి? ఆదివారం. యేసు ప్రభువారు పునరుద్ధాన దినం ఒకటి ఉంది. ఆయన శిలువలోంచి లేచిన, సమాధి గెలిచి లేచిన దినముగా పునరుద్ధానాన్ని సార్థక సంఘం ఆచరిస్తూ ఆదివారం ప్రభు సంధిలో ఉండండి. ఆదివారం అవకాశం లేని దేశాల్లో మరొక రోజు ఏదైనా ఒకటి, ఖచ్చితంగా వారంలో ఒక రోజు మీరు దేవుని సన్నిధిని అనుభవించండి, సన్నిధిలో ఉండండి అని దైవిక నియమం ఉంది. దేవుని స్తోత్రం కలిగిన. ఎందుకు అంటే యాకోబు భక్తుడు ఒక రోజు తన తండ్రి ఇంటి నుంచి లాభాలనే తన మామ ఇంటికి పారిపోతున్నాడు. బ్రతుకు తెరువు, ప్రాణభయం, మనందరూ తెలిసే విషయాలు. పద్మనాభం అనే చోటకు వచ్చినప్పుడు ఆ సాయంకాలం వారు ఏం చేయాలో దిక్కుతోచక ఆ ఊరి గౌరి వెలుపుట ఓ రాయి తీసి తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఎంతమంది గుర్తుంది? అది కండరేందో వచ్చాయి. పడుకున్నప్పుడు ఆ రాత్రి కళ వచ్చింది. ఆ కళలో ఆకాశానికి భూమికి నిచ్చెన వేస్తుంది. ఆ పైన దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. దేవదూతల కిందకి మీదకి ఎక్కుచూ దిగుచున్నాడు. తెల్లారు లేచాడు. ఆ కళలో దేవుడు మాట్లాడున్నాడు. అమ్మో, ఇది దేవుని మందిరం బేతేలు, ఇది పరలోకపు గవిని అన్నాడు. దేవునికి స్తోత్రం. అది కానీ 2:15 మాటలు చూస్తాం. ఇది దేవుని గవిని, పరలోక గవిని. గవిని అంటే గుమ్మం. మందిరము పరలోకానికి వెళ్ళే గుమ్మం. దేవునికి స్తోత్రం. ఇంట్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? గుమ్మంలోంచా, కిటికీలోంచా? కిటికీలోంచి వెళ్ళేవాళ్ళు ఏమంటారు? దొంగలని అంటారా? గుమ్మాల నుంచి వెళ్ళేవాడు మర్యాదస్తుడు, మంచోడు. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా రావాలి? మందిరంలో నుంచే రావాలి. మందిరంతో సంబంధం లేకుండా పరలోకానికి వెళ్తామని కూడా అబద్ధం. మందిరంతో సహవాసం లేకుండా దీవించబడతామన్నా అబద్ధం. దీవించబడాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా మందిరముతో ఖచ్చితమైనటువంటి సహవాసం తీరాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఈ లోకంలో నెమ్మదిగా బ్రతకడానికి, సుఖంగా బ్రతకడానికి, క్షేమంగా బ్రతకడానికి కావలసినటువంటి ఆశీర్వాదాలన్నీ మందిరంలో నుంచి దేవుడు బోధించేటువంటి బోధనలు, మందిరంలో దేవుడు అనుగ్రహించే సన్నిధులను దాచబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన. కీర్తనకారుడు పాడుతూ దేవుని సన్నిధిలో దొరికి ఆశీర్వాదం కోసం చెప్తాడు. ఆ మాటలు ఎలా ఉన్నాయి చూడండి. 43వ కీర్తనలో 3-4 వచనాలు. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నివాస స్థలమునకును. పరిశుద్ధ పర్వతము, నివాస స్థలం అనేది దేవుని మందిరానికి పెట్టబడిన పర్యాయ పదం.
దేవుని సంఘానికి ఉన్న పేరు. అక్కడ తీసుకొస్తాయి. అక్కడ ఏమున్నాయి? అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరేదను. దేవునికి స్తోత్రం. ఆనందము సంతోషము ఎక్కడున్నాయి? దేవుని బలిపీఠము దగ్గర ఉన్నాయి, దేవుని మందిరములో ఉన్నాయి. నాకు ఆనందము సంతోషము కలిగి చేసే దేవుని దగ్గరకు వచ్చేస్తాను. ఈరోజు మనుషులు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం దేవుని మందిరంలోనే ఉంది. మందిరానికి దూరంగా ఉండి సంతోషంగా ఉందామనుకున్నా, మందిరానికి దూరంగా ఉండి ఆనందంగా ఉందామనుకున్నా జరిగే పని కాదు. అందుకే దేవుని బిడ్డలు దేవుని మందిరాల్లో స్థిరపరచబడ్డ వారుగా ఉండాలి, నాటబడిన వారుగా ఉండాలి. ప్రియులారా, చూడండి మందిరంలో మనుషులు ఎలా స్థిరపరచబడతారో 84వ కీర్తనలో మరొక కుమారులు కూడా పాడారు. 3వ వచనం, 84వ కీర్తన 3వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాస స్థలము దొరికెను, వానకోవులకు గూటి స్థలము దొరికెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ? మందిరంలో, దేవుని సన్నిధిలో. పిచ్చుకలకు నివాస స్థలం. పిచ్చుకలు అంటే ఏంటి? అందుకే మన చర్చలో పిచ్చుకలు వస్తే మనం వాటిని తరివేయట్లేదని అంటారా? పిచ్చుకలు అంటే ఈ పిచ్చుకలు కాదు. ఏ పిచ్చుక? విలువ లేవు అనుకున్నవాడు, బలహీనం అనుకున్నవాడు. ప్రభువా చెప్పారు, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి కదా అన్నాడు. ఎంత? 5 పిచ్చుకలు 2 కాసులు. అంటే పిచ్చుక ఖరీదు ఎంత? పిచ్చుక ఖరీదు ఎంత అండి? కాసు అంటే మనకు తెలియదు కదా. ₹10 అనుకోండి. 5 పిచ్చుకలు ₹2 అయితే మీరు చెప్పాలి, ఇప్పుడు ఒక పిచ్చుక ఎంత? ₹1, ₹10, 40 పైసలు అండి. లెక్కలు రావాలంటే నాకే దొరికాయి ఏమండి. 40 పైసలు అంటే ₹10 కంటే తక్కువ. విలువ లేదు అసలు దానికి. ₹10కే విలువ లేదంటే 40 పైసలకి విలువ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనకి విలువ లేవు, బలహీనమైనవి, చిన్నవి. అలాంటివి స్థిరపడటానికి ఎక్కడ అవకాశం ఉంది? మందిరంలోనే. దేవునికి స్తోత్రం. విలువ లేని జీవితాలు విలువిచ్చి, స్థిరమైన జీవితాలు వానుకోవులు. అంటే స్విఫ్ట్, మారుతి స్విఫ్ట్ అని చూసారా బండి? స్విఫ్ట్ అంటే వానుకోవులని, చాలా వేగంగా ఎగురుతుందని, అందుకే ఆ పేరెట్టారు ఆ కార్కి. అది ఎగురుతూ గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుందంటే ఎగురుతూ స్థిరంగా ఉండకుండా పోతా ఏదో గుడ్లు ఇట్టేసిపోతా ఉంటాయి. తన సొంత గుడ్లు ఉండదు. దాని పిల్లల్ని ఆ గూటి పక్షులు ఆ గుడ్లు పొదిగి పిల్లలు చేస్తే జాతి పెరుగుద్ది, లేకపోతే లేదు. ఇప్పుడు చెప్పండి, చాలా మంది మందిరానికి రాకముందు పౌనకోవుల్లాగే ఉంటారు. భార్య ఎలాగ ఉందో, పిల్లలు ఎలాగ ఉన్నారు, భర్త ఎలాగ ఉన్నాడో, ఇల్లు ఎలాగ ఉందో, వంకలు ఎలా ఉంది, ఏమీ పట్టదాకి. వాళ్ళు తిన్నారా, తాగారా, ఆనందించారా, వాళ్ళు సోపు చేసుకున్నారా, షికారులు చేశారా? ఇలాంటి వానకోవులు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఓసారి దేవుడి మందిరానికి వచ్చాక ఏమైపోయే వానకోవులన్నీ దేవునికి స్తోత్రం కలిగినాక అందమైన పావురాల్లా మారిపోయి గూడు కట్టుకుంటాయి, గుడ్లు పెడతాయి, పొదుగుతూ ఉంటాయి, పిల్లలు చేస్తాయి, ప్రేమగా పెంచుతాయి. అరే ఎలా అంటాడు, ఎలాగైపోయాడా అంటే మందిరానికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూశారు, బలహీనులకు బలం మందిరంలోనే, స్థిరము లేని వారికి స్థిరత్వము మందిరంలోనే, దుఃఖంతో ఉన్న వారికి ఆనందము మందిరంలోనే. మరి ఆ మందిరానికే దూరంగా ఉంటే ఎలా బ్రతికేద్దాం అనుకుంటున్నారు? కారణాలు 100 చెప్పు. దేవుడంటే చాలా ఇష్టం అండి, నా మనసు నిండా ఉంటాడండి, నేను మాత్రం మందిరానికి రానండి. 100 చెప్పు. నువ్వు ఎంత నష్టపోతున్నావు అన్నది నీకు అర్థం కాలేదు. మందిరంలో నాటబడితేనే వర్తిల్లుతారు. కుండీలో ఉన్నంత కాలం, కుదిరితే ఇక్కడ ఉంటావు, అది ఎక్కడ ఉంటావు అన్నంత కాలం నీకు దీవెన రాదు. ప్రజా సంవత్సరాలతో గుర్తు చేసుకున్నాను, మనుషులకు అవసరమైనటువంటి మందిరంలోనే దొరుకుతాయి. ఏమున్నాయి మనుషులకు అవసరమైనవి? 3. There are 3 commodities, 3 kinds of supports a human being must have, the should have. ఏమిటవి అంటే జాగ్రత్తగా ఉంచాలి. యాకోబు చేసిన ప్రార్థనలో మనుషులకు అవసరమైన 3 నిత్యము ఉంటే బాగుంటుంది అనుకునే అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుణ్ణి అడగడం మనం చూస్తాం. చూడండి, మందిరంలో ఏం దొరుకుతాయి? ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము జాగ్రత్తగా గమనిస్తే
20వ వచనంలో రాయబడింది. అప్పుడు యాకోబు, ఆ, నేను తిరిగి నా తండ్రి ఇంటికి అనుకున్నప్పుడు దేవుడు నాకు తోడైంది. దేవుడు నాకు తోడయ్యుండి. తోడైంటే అర్థం ఏంటి? నా త్వర, కంఫర్ట్. సింగిల్గా అయితే బెదిరిగా ఉందండి, కొంచెం ఎవరో తోడుంటే కొంచెం బాగుంది, కంఫర్ట్గా ఉంది. అవునా? తోడు అనగా ఆదరణ అని అర్థం. ఆదరణకర్త దేవుడు మీకు తోడైంది నడిపించును గాక అని సేవకులు దీవిస్తారు. అర్థం ఏంటి? మీకు ఎప్పుడు భయం వేసినా, ఎప్పుడు బెంగొచ్చినా, ఎప్పుడు బెదిరొచ్చినా దేవుడు మీకు తోడై ఉంటాడని గుర్తు చేస్తూ ఉంటాడు. మనుషులకు అవసరమైన తోడు, మనిషికి మనిషి తోడు, అవసరాల్లో మనిషి తోడు. కానీ చాలాసార్లు మనిషి తోడు ఎందుకు పనిచేయదు. మన చుట్టూ వేల మంది ఉన్నా కూడా వారి వల్ల మనకి ఏ తోడు దొరకదు. అప్పుడు ఎవరు తోడై ఉండాలా? దేవుడి తోడు. ఎక్కడ దొరుకుతుందో దేవుని తోడు? మందిరంలోనే. మనుషులకు అవసరమైన మొదటిది కంఫర్ట్, తోడు. రెండవది ప్రొటెక్షన్. చదవడి కిందకు వచ్చేసరికి ఏముంటుంది? కాపాడి. ప్రొటెక్షన్. దేని నుంచి కాపాడాలి? దేని నుంచి వెలుచున్న మార్గంలో బ్రతుకు కాలం అంతటిలో కాపాడేవాడు కావాలి. కొన్నిసార్లు డబ్బు కాపాడుతుంది, కొన్నిసార్లు జ్ఞానం కాపాడుతుంది, కొన్నిసార్లు బలం కాపాడుతుంది, కొన్నిసార్లు మనం అనుకున్న మనుషులు కాపాడుతారు, కొన్నిసార్లు మీరు ఎవ్వరూ కాపాడలేరు. ఆ మాట మీకు అర్థమయ్యా? డబ్బు వద్దని నేను చెప్పను. డబ్బు కష్టాలు అక్కడికి వస్తుంది, కొన్నిసార్లు కాపాడుతుంది. డబ్బు కాపాడలేని పరిస్థితులకు వచ్చేస్తుంది. జ్ఞానం కొన్నిసార్లు కాపాడుతుంది. తెలివితేటలు, ఆలోచన, వివేచన, విచక్షణ అనేటువంటి అనుభవాలు కొన్నిసార్లు కాపాడుతాయి. అది కూడా కాపాడలేని పరిస్థితి వచ్చింది. నీ బలం కొన్నిసార్లు కాపాడుతుంది, బలము కాపాడలేని పరిస్థితులు వస్తాయి. నీ బలగము, బంధువులు, స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు కొన్నిసార్లు కాపాడుతారు. వారు కాపాడలేని పరిస్థితి వస్తే ఎవరు కాపాడుతారు? ఈ 4 సంగతులలో వరకు ప్రొటెక్షన్ దొరకనప్పుడు ఎవరి వైపు చూడాలిక? మరి దేవుని వైపు చూడాలంటే దేవునితో బంధం లేకపోతే ఎవరి వైపు చూస్తాం? ఈ నలుగురిని చూసుకొని దేవుని వదిలేస్తాడు మనుషులు. డబ్బులు పెరగగానే దేవుడు గుర్తుకు రాడు, కాస్త ఒంట్లో బలం ఉంటే దేవుడు గుర్తుకు రాడు, 4 ముక్కలు జ్ఞానం పెరిగితే దేవుడు గుర్తుకు రాడు. 10 మంది మనుషులు ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి నిండే నువ్వు లేకపోతే, నువ్వు బట్టలు కొనకపోతే, నువ్వు బంగారం కొనకపోతే, నువ్వు ఇంటికి వచ్చి మా ముందు నా రాత పట్టుకోకపోతే అనగానే దేవుని వదిలేస్తాం. పనికిరాని దానికోసం ఇంత ప్రయారిటీ ఇస్తున్నాం. సరిగ్గా కష్టం వచ్చాక ఎవరు కాపాడుతారు? దేవునితో బంధం లేకపోతే కాపాడేవారు. అందుకే వీళ్ళందరినీ వదలకుండానే వీళ్ళందరికంటే నువ్వు దేవుని పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఏ పాస్టర్ గారు, ఏ సంఘము, లోకంలో మీరు వదిలేయని ఎప్పుడో చెప్పడం, చెప్తే అబద్ధం అవుతుంది. ఆస్తులు వద్దని చెప్పరు, డబ్బులు వద్దని చెప్పకూడదు, బంధువులు వదిలేయమని చెప్పకూడదు, అన్నింటికి అనకూడదని చెప్పకూడదు. ఎందుకంటే అందరూ కావాలి. కానీ అందరికంటే ముందు ఎవరు పెట్టుకోవాలి? దేవుని పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ఓడిపోడు. దేవునికి స్తోత్రం. బంధువుల కంటే ప్రియమైన బంధువు, సమీప బంధువు యేసయ్య. నీ బంగారం కంటే, నీ డబ్బు కంటే విలువైన ఆస్తి యేసయ్య. నీ బలం కంటే, జ్ఞానం కంటే విలువైన వాడు యేసయ్య. యేసయ్య నీ తర్వాతే బలం, నీ తర్వాతే జ్ఞానం, నీ తర్వాతే బంధువులు, నీ తర్వాతే ఆస్తులు అనుకున్నప్పుడు ఇవన్నీ ఫెయిల్ అవ్వనటువంటి తరగైన ధనం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషులకు ప్రొటెక్షన్ కావాలి, అది దేవుల్లో ఉంది. 3వ దేవుడు ఉత్తరాలు చూడండి. తింటకు ఆహారము, ధరించుకున్నకు వస్త్రము నాకు దయచేసి. దేవునికి స్తోత్ర. ఏం కావాలి? ఆహారము, వస్త్రము, నివాసము కావాలి కదా. దీన్ని ప్రొవిజన్ అంటారు. ఏది ప్రొవిజన్ అనగా దేవుడు అనుగ్రహించు సుఖము, సౌకర్యం, సౌలభ్యం. ఆయన ఇచ్చేటువంటి ఆదరణ వేరు, ఆదరణ వేరు. తిండి లేదు, బట్ట లేదు, ఇల్లు లేదు, ఎంత బాధ ఉంటుంది తెలుసా? ఒకప్పుడు మంచి ఇల్లు లేని వాళ్ళు ఉన్నాము, మంచి బట్టలు లేని వాళ్ళు ఉన్నాం, మంచి తిండి లేని వాళ్ళు ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితిని చూసి అది గుర్తుకొచ్చాక, ప్రభువా మా స్థితిగతులు మార్చావయ్యా అని వందనాలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాడుకున్నాం. ఆకలైన వేళలో
ఆహారముగా మారి ఆకలి తీర్చావు యేసయ్యా, నన్ను ప్రతీకించావు నీవయ్యా. ఆకలైన వేళలో ఆహారముగా మారి ఆకలి తీర్చావు యేసయ్యా, నన్ను ప్రతీకించావు నీవయ్యా, నన్ను ప్రతీకించావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణైనవు నీవయ్యా. హల్లెలూయా. అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఆయనే ఆహారంగా మారి, ఆయనే నివాసంగా మారి, ఆయనే వస్త్రంగా మారి సిగ్గు కప్పి, దేవునికి స్తోత్రం కలుగును. మంచి పట్టుబట్టలు ఉండొచ్చు, సిగ్గుపడే పరిస్థితి లోకంలో ఉంది. మనకి భార్యను బట్టో, భర్తను బట్టో, అన్నను బట్టో, తమ్ముని బట్టో సిగ్గు ముఖాన్ని కప్పేసి మనుషులుగా చూడలేక ముఖం కప్పుకొని తిరిగిన రోజులు ఉన్నాయి. మీ తమ్ముడేంట్రా, రే మీ అన్నయ్యేంట్రా ఎలా ఉన్నాడు, రే మీ నాన్నేంట్రా, మీ అమ్మేంట్రా, రే మీ ఆయనేంట్రా ఎలా ఉన్నాడంటే ఏం చెప్పాలో తెలియక కళ్ళంట నీళ్లు కుక్కుకొని సిగ్గుపడినప్పుడు ఒంటి మీద బట్టలు కూడా లేనట్టు అయిపోయావు. ఆ స్థితిని మారిస్తే ఈరోజు ఒంటి నిన్న బట్ట కప్పుకున్నాం. దేవుని జ్ఞాపకం చేసుకో. మా దిశమల కప్పావు, మా అవమానాన్ని తీసేసావు, మా ఆకలి తీర్చావు, మాకు ధైర్యం అయ్యా యేసయ్యా, నీకు వందనాలు. మనుషులకు కావలసినటువంటి 3 ఆదరణ, తోడు కావాలి, భద్రత కావాలి, ప్రొటెక్షన్, అవసరాలు తీర్చబడే ఆదరణ కావాలి, ప్రొవిజన్. ఇవన్నీ మందిరం యొక్క సమృద్ధిలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మందిరానికి రాకుండా బాగుపడ్డ వాళ్ళ కనబడలేదండి. నిజంగానే ఎక్కడైనా వెతకండి, ఏదో లోటు జీవితంలో మనశ్శాంతి లేని జీవితాలు జీవిస్తారు. మనశ్శాంతి లేని జీవితాలు. ఒక పెద్ద ఆయన నాకు తెలుసు, ఒక మత శాఖకు జిల్లా లెవెల్లో అధికారిగా ఉన్నాడు. నాతో యేసుక్రీస్తు ప్రభు కోసం వాదం పెట్టుకొని మాట్లాడి, నేను చెప్పిన మాటలు విని ఇన్స్పైర్ అయిపోయి యేసు ప్రభు ఎంత గొప్పగా అనుకున్నాడు. తను అన్నాడు, అయ్యా నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించాను, నాకు ఆస్తుల మీద కానీ బిడ్డల మీద కానీ మమకారం లేదు, సాధువుగా బ్రతకాలనుకుంటున్నాను అన్నాడు. గొప్ప ఉద్యోగం చేసిన వ్యక్తి, ఆస్తులు సంపాదించిన వ్యక్తి, స్కూళ్ళు కట్టిన వ్యక్తి, అనేకమైన ధనాలు, ఆస్తులు, స్థిరాస్తులు గల వ్యక్తి. కాషాయం కట్టాడు, గడ్డం పెంచాడు, బ్రతికాడు. పోన్లే, మంచివాడు, యేసు ప్రభువును అంగీకరించకపోయినా మంచి జీవితం జీవిస్తున్నాడు. ఒకరోజు రైల్వే స్టేషన్లో నేను విజయవాడ వెళ్ళడానికి జన్మభూమి కోసం వెయిట్ చేస్తాను. ఆయన కూడా పల మీద కూర్చున్నాడు. నేను పలకరించాను, నమస్తే సార్, బాగున్నారా? ఎవరు బాబు? నేనండి అయ్యా పలాడు. గుర్తొచ్చారు పాస్టర్ గారు, మీరేనా? మీరు ఎలా ఉన్నారు? నా దేవుడు దేవా నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానని చెప్పి అబద్ధంగా ఉన్నాను అన్నాడు. బాగున్నానని చెబుతున్నాను, నా వేషం బాగున్నట్టే ఉంది, కానీ నా భార్యతో సమాధానం లేదు, నా బిడ్డలు నా ఆస్తుల కోసం చూస్తున్నారు, సన్యాసాశ్రమాలు స్వీకరించిన మనశ్శాంతి లేకుండా ఉన్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, ఆస్తులు పెంచాను, లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చాను సంస్థలకు, కానీ ఈరోజు నా గుండె బిక్కు బిక్కుమంటా ఉంది పాస్టర్ గారు. నేనేం చెప్పను, పెద్దవాడు వయసులో 70 సంవత్సరాల పైన వయసు ఉంటుంది, సమాజాన్ని బాగా చదువులోడు, పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు, ఉన్నత వంశంలో పుట్టినాడు. ఇలా అన్నానయ్యా, నమస్కారం. నేను ఒక్కటి చెప్పగలనండి, యేసు ప్రభు ఒక్కడే నిజమైన సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కుదిరితే మనసులో ప్రభువును ప్రార్థించండి. నేను ఎందరూ చూస్తుంటానో తెలుసా ప్రియులారా, నిజమైన శాంతి, నిజమైన సమాధానం ప్రభువులో ఉన్న వాళ్ళకు ఉంది, నాకుంది. దేవునికి స్తోత్రం. మీకుంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ 3 మందిరంలోనే ఉన్నాయి. అలాంటి మందిరాన్ని వీపు చూపించి నిర్లక్ష్యంగా ఉండి బ్రతికేసి ఏం బాగుపడతారు? మనకు ఇల్లు ఖరీదంతా, మనకు బండి ఖరీదంతా, మనకు బంగారం ఇల్లు ఎంత, ప్రపంచంలో కోటీశ్వరులు దిక్కు లేకుండా పోతా ఉంటే మనం ఎంత, మన బ్రతికెంత. యేసుతో ఉంటే అన్నీ ఉన్నవాళ్ళే. దేవునికి స్తోత్రం. మనం ఉన్నామని ఎలా చెప్పాలి? ఉన్నామండి అని నువ్వు చెప్తే, దబాయించేస్తే, నోరేసుకొని పడుతుంది, కుదరదే. ఉన్నామని చెప్తే 3 రుజువులు కావాలి. దేవుల్లో దొరికే 3 ఆశీర్వాదాలు మందిరం ద్వారా ఎలా వస్తాయో చెప్పాను. ఉన్నామని చెప్పడానికి 3 రుజువులు చెప్తాను. యాకోబు జీవితంలో చూపిస్తాను, చూడండి. నెంబర్ 1 ఏం చేశాడో తెలుసా?
దైవలేఖనంలో రాయబడినటువంటి మాటలు మీరు చూడండి. ఇదిగో అక్కడ రాయబడింది 11వ వచనం. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని. దేవునికి స్తోత్రం. యాకోబు దేని తలగడగా పెట్టుకున్నాడు? తలగడ అంటే తల కింద అట్లే చెప్పండి. గడప మీద ఉన్నట్టుగా పడుకుని బ్యాచేవాడు, పీట చెక్క తల కింద పెట్టుకుని పడుకునేవాళ్ళు, ఎవరు చేయాలి మడతకి తల కింద పెట్టుకునేవాళ్ళు మాట్లాడరేమండి. ఇప్పుడు మెత్తని తలగాళ్ళు వచ్చాయి కదా, కంఫర్ట్గా తలగాళ్ళు వచ్చాయి, ఖరీదైన తలగాళ్ళు వచ్చాయి. ఒక తలగడ 7,000, 8,000, 9,000, 12,000 పెట్టుకున్న తలగడలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తలగడ మీద తల పెట్టుకుంటే చెప్పండి ప్రశాంతంగా నిద్ర రావాలి. తల కాస్త సేఫ్గా భద్రంగా మెడనొప్పి లేకుండా ఉండాలి, మెత్తగా ఉండాలన్నమాట. ఆ తలకు సుఖంగా ఉండాలన్నమాట. తలగడ అంటే తలకు సుఖం ఇచ్చేది నాకు. దేవునికి స్తోత్రం. ఈయన దేని తలగడ పెట్టుకున్నాడు? రాయి తలగడ పెట్టుకుంటే ఏమన్నా కుదురుగా ఉంటుందండి? ఈ రాయి మామూలు రాయి కాదండి. దేవునికి స్తోత్రం కలిగి. ఏ రాయి ఇది? పరిశోధించమన్న రాయి, యెషయా గ్రంథం. ఈ రాయి ఏ రాయో చూడండి. యెషయా గ్రంథంలో ఈ రాయి కోసం వివరణ వర్ణన చూసినప్పుడు ఇది సామాన్యమైన రాయి కాదు. ఈ రాయి ఎవరు తలగడగా పెట్టుకున్నా వాడి జీవితం తెల్లారిపోతుందనే మాటలు మనం గమనించవచ్చు. 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాత్రి వేసిన వాడిని నేనే, అది పరిశోధించబడిన రాయి. దేవునికి స్తోత్రం. ఏ రాయి? అమూల్యమైన తలరాయి, స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది. విశ్వసించువాడు కలవరపడ. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాయి యేసే. ఈ రాయి ఎవరండి? యేసే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ రాయి యేసే అన్న విషయాన్ని చాలా తేటగా భక్త పౌలు చెప్పి మనం ఎలా ఉన్నామో చెప్తున్నాడండి. ఈ మాట మనం చూద్దాం. 2వ అధ్యాయం 20వ వచనం. యేసుక్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తే మూలరాయి, ఆయనే పరిశోధించబడిన రాయి, ఆయనే అమూల్యమైన తలరాయి, ఆయనే బహు స్థిరమైన పునాది రాయి. విశ్వసించేవాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తల ఎవరు పెట్టుకోవాలి? మాట్లాడండి. నీ తల యేసయ్య ఒళ్ళో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లోళ్ళలాగా తిరిగి వచ్చి మన సొంత ఎప్పుడైనా గెలుపుకుంటే అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని పడుకునేవాడిని. మా పాస్టర్ ఎక్కిరించింది చిన్నపిల్లవాడు చూడండి, అమ్మ ఒళ్ళో తల పెట్టుకున్నాడు. కొడుకు ఎంత పెద్దవాడైనా అమ్మ కొడుకే కదా, అమ్మకు చిన్నవాడే కదా. నా కొడుకు నా తలలో ఒళ్ళు పెట్టుకుంటే నీకేమమ్మా అంత పాపం వచ్చేస్తుంది అనేది మా అమ్మలేదు. కానీ అమ్మలాగా ప్రేమించే యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొద్ది రోజులు అమ్మ ఒడి, కొద్ది రోజులు భార్య ఒడి, కొద్ది రోజులు కొడుకులు కౌగలి, కొద్ది రోజులు కూతుర్లు ఒడి ఉంటారు మనకి. వాళ్ళు కూడా వాళ్ళు ఆదరించలేని పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు ఎవరుంటారు? యేసయ్య. ఆయన ఒడిలో తల దాచుకొనుమా. పాప రాసుకున్నాను నేను. ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడుగా ఉండువాడు. కన్ను పాపలా నిన్ను కాపాడేవాడు, పసిపాపలా నిన్ను పోషించేవాడు. మర్చిపోకు మనసు, ఆయన ఒడిలో తల దాచుకో. దేవునికి స్తోత్రం. నా తల పొందా నువ్వే యేసయ్యా. నా ఆలోచనలకు స్థిరమైన రూపం నువ్వే. భయాల చుట్టూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు నీ ఒళ్ళో తల పెట్టుకుంటే నాకు నెమ్మది వచ్చేస్తుంది. బ్రతుకును కూర్చిన బెంగ జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నప్పుడు నీ ఒళ్ళో తల పెట్టుకుంటే, ఒళ్ళో తల పెట్టుకోండి అర్థమే చెప్పమంటా నీకు. నెమ్మదిగా ఒక మూలకు పోయి నీ పనులన్నీ పక్కన పెట్టి, కుదిరితే తిండి పక్కన పెట్టి, కాసేపు మనుషులు పక్కన పెట్టి, సెల్ ఫోన్ పక్కన పెట్టి, మోకాళ్ళ మీదకి వెళ్ళి నా ప్రభువా నువ్వు తప్ప నాకు దిక్కెవరున్నారు? ఈ భయం నుంచి విడిపించేవారు ఎవరున్నారు? ఈ బెంగ నుంచి తప్పించేవారు ఎవరున్నారు? నా కన్ఫ్యూజన్, నా డిస్టర్బెన్స్ నుంచి దూరం చేసేవారు ఎవరున్నారు? అది ఒక్కసారి ప్రభు దగ్గర కన్నీరు కారిస్తే ఆయన ఇచ్చే ఆదరణ అనుభవించినవాడు తప్ప మామూలు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎవరినైతే మనం చూస్తామో బెంగపడకుండా, బెదిరిపోకుండా, భయం వేసినప్పుడు, బెంగ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థన ఆశ్రయిస్తున్నారో, ఉపవాసాన్ని ఆశ్రయిస్తున్నారో, దైవసత్తులో ప్రార్థన చేసుకున్నారో వీళ్ళు మందిరములో నష్టపడినట్టే. దేవుని స్తోత్రం. ప్రార్థన అంటే తెలియదు, ప్రార్థన రాదు, ప్రార్థన ఉండరు, ఉపవాసం ఉండరు, గొప్ప గొప్ప భక్తి చేస్తున్నట్టు కనబడతారు. వాట్ యూస్? త్రాగడానికి పనికిరాని నీళ్లు సముద్రం ఉంది. ఎందుకు? త్రాగడానికి ఒక గిన్నెడు చన్నీళ్ళు చాలు కదా. దాహం తెచ్చిన నీళ్ళు ఎన్నుంటే ఎందుకు? నీ కష్టంలో ఆదుకోని భక్తి నీకు ఎంత ఉంటే ఎందుకు? ఎలీఫజ్ అనే భక్తులు యోగు స్నేహితుడు యోగుని అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. దేవునికి స్తోత్రం. నా భక్తి నాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. గాఢాంధకార లోయల్లో సంచరించినను అపాయములకు భయపడకుండా, ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండములను ఆశ్రయిస్తాయి. హల్లెలూయా. దుడ్డు కర్ర దేవుని వాక్యం, దండము దేవుని ప్రార్థన. రాత్రి వేళ యెహోవా నా దేవుని కూర్చిన కీర్తనయు ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నాయి. భక్తులు పాడుకున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు దేవునితో ఉన్నావని చెప్పడానికి ప్రార్థనా సమయాలు జీవితంలో పెరుగుతున్న కొలది, తెల్లవారుజాము లేస్తావో, మధ్యరాత్రి లేస్తావో, సాయంకాలం కూర్చుంటావో, అన్నం తినే ముందు ప్రభు సంధి గుర్తొస్తే అన్నం ప్రక్కన పెట్టిపోయి ప్రభు సంధిలో పడతావో, ఇది నీ జీవితంలో పెరుగుతున్న కొలది నువ్వు బాగున్నావు అని చెప్పచ్చు. దేవుని స్తోత్రం. బాగా లేకపోతే ఇప్పుడు మానేసి డాక్టర్ దగ్గర పరిగెత్తడం కాదు. చాలా సిగ్గుపడతానండి. ఆరాధనలో ఉండాల్సిన డాక్టర్ కోసం ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే వీళ్ళకి దేవుడు అంటే ఇంత పెద్ద నమ్మకం లేదని అర్థం. ఆ డాక్టర్ వెళ్తే బాగు చేసేస్తాడా? బాగైపోతారా? డబ్బులు అయ్యేవాడు మరి ఏంటాం, లేకపోతే ఏం చేస్తాం? అంటే దేవుడి కంటే డబ్బులు ఎక్కువ, దేవుడి కంటే డాక్టర్ ఎక్కువ, దేవుడి కంటే నీ ప్రాణం ఎక్కువ అనే ఫీలింగ్లోకి వచ్చాడు. కాబట్టి డబ్బులు పోతే ఆరోగ్యం బాగుపడదు. శపించడం కాదు, సత్యం చెప్తున్నా. అదే సమయంలో కాసేపు ప్రభు సన్నిధిలో ఉండి దేవా నా పరిస్థితి ఏంటయ్యా అని అడిగి దేవుని సన్నిధిలో చెప్పుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటే ఏం లేదమ్మా అని అనవసరం టెస్ట్లో కూడా ఇంటికే టెస్ట్ తీసుకుంటాడు. దేవుని స్తోత్రం. క్రమం తప్పకుండా వైద్యం చేయించడానికి పరిగెత్తే మనం క్రమం తప్పకుండా మందిరానికి ఎందుకు రావండి? దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. తల ఎక్కడ పెట్టుకున్నాం? యాకోబు రాయి మీద పెట్టుకున్నాడు. యాకోబు జీవితం సెటిల్ అయిపోయింది. రాయి మీద పెట్టుకుని చేసిన చిన్న ప్రార్థన 20 సంవత్సరాలు యాకోబు తోడుగా వచ్చేసిందండి. దేవుని స్తోత్రం. రెండవది ఒప్పుకోవాలి. ఏం చేయాలి? రాయి మీద తల పెట్టుకోవడం. రెండవది నువ్వు దేవునితోనే ఉన్నావని చెప్పడానికి నువ్వు దేవుని యొక్క సంగతులను ఒప్పుకునే వ్యక్తులు కావాలి. దేవునితో నీ బంధాన్ని ఒప్పుకొని చెప్పుకునే వ్యక్తులు కావాలి. చూడండి, తలగడగా చేసుకున్నాడు, నిద్రపోయాడు. దేవుడు యాకోబు కనిపించాడు. ఇప్పుడు యాకోబు దేవునితో చెప్పుచున్నాడు. ఏమో తెలుసా? ఇదిగో ఈ మాటలో చెప్పిన మాట మనం చూద్దాం. ఏమని ఒప్పుకున్నాడు? 21వ వచనం కింద భాగాన్ని, నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడి తిరుగు ఆహారం ధరించుకుంటూ వస్తాను, నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉన్నాను. దేవుని స్తోత్రం. నువ్వే నా దేవుడు. ఇది ఒప్పుకోదు. రెండు రకాలు. ఓరల్ కన్ఫెషన్ అంటే నోటి మాటల చేత ఒప్పుకోవడం. రెండవది ఏంటి? డీడ్స్. కన్ఫెషన్ ద డీడ్స్, క్రియలలో ఒప్పుకోవడం. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. ఆయనే నా దేవుడని నీ మాటల్లో ఒప్పుకోవాలి, మనుషుల ముందు చెప్పాలి. యేసు ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ పొందుతారని రోమాపత్రిక 10:9-10 వచనాలు రాయాలి. యేసు ప్రభు అని మనసులో నమ్మి నోటితో చెప్పాలి. నువ్వు వెళ్ళే చోట, నువ్వు పని చేసే చోట, నువ్వు మాట్లాడే చోట యేసు ప్రభు దేవుడండి, మా దేవుడు, మా దేవునికి ఇష్టం లేదు, మేమేమి చేయలేము అని చెప్పాలి. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే మా దేవునికి ఇష్టం అండి, నేను చేస్తున్నావు అని చెప్పాలి. యేసు ప్రభు అని నీ నోటి మాట వల్ల చెప్పాలి. అదే సమయంలో యేసు ప్రభు అని నువ్వు సైలెంట్గా ఉండి కూడా చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. పనికి వెళ్ళే చోట టైంకి వెళ్ళిపోతున్నావు. ఎవడో పుట్టిన టైంకి వెళ్ళిపోతున్నావు అంటే తీసుకున్న డబ్బులు నమ్మకంగా చేయాలండి. మా దేవుడు నచ్చదు, పని కొట్టకూడదు. అప్పుడు నీ క్రియలు ఏం చెప్తున్నాయి? అమ్మో నిజంగా దేవుడికి ఇవ్వదండి. మనుషులతో ఒకలాగా మనుషులు ఒకలా పని చేస్తాం అనుకో, యేసు ప్రభు మా దేవుడు అని చెప్పినా ఎవరికి ఎక్కదు. ఎందుకని?
నువ్వు దొంగ బ్రతుకుతున్నావు. అర్థమవుతుందా? చిన్న చిన్న కకృతి పడిపోతున్నావు, చిన్న చిన్న విషయాలు అబద్ధం ఆడేస్తున్నావు, చిన్న చిన్న విషయాల్లో తప్పు మార్గానికి వెళ్ళిపోతున్నావు. అప్పుడు నీ క్రియలు నువ్వు దేవుని బిడ్డవు కాదని చెప్పేస్తాయి. చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే దేవునికి స్తోత్రం. నీ క్రియల్లోనూ నీ మాటల్లోనూ యేసే నా దేవుడిని ఒప్పుకున్నావు. ఈయనంటాడు యెహోవా నాకు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకోవాలండి. మూడవది, నీ బ్రతుకు మీద యేసు లేక దేవుడు అధికారి అని చెప్పడానికి యాకోబు చేసిన పని చూడండి. దేవుడు ఏమో చెప్తూ అంటాడు, స్తంభముగా నేను నిలిపిన రాయి దేవుని మందిరమును మరియు నీవు నాకు ఇచ్చి యావత్తును అదేవుడు నిశ్చయముగా నీవు చెల్లించేదని మొక్కుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏంటది? నిశ్చయముగా చెల్లించేదము, నిశ్చయముగా చెల్లించేదము. ఖచ్చితంగా దేవునికి నేను ఇస్తాను. ఎందుకు ఇవ్వాలి? పన్ను ఎందుకు కట్టాలి? పంచాయతీ పన్ను ఎందుకు కట్టాలండి? గవర్నమెంట్ పన్ను ఎందుకు కట్టాలి? ఇంటి పన్ను ఎందుకు కట్టాలి? బండి నా బండి నా ఇష్టం, నేను కొనుక్కొని తోలుతామని బండి ట్యాక్స్ అయితే అడిగా ఎప్పుడన్నా మనం అడిగా? మాట్లాడండి. రోడ్ ట్యాక్స్ కట్టాలి, బండి కొన్నప్పుడు లైఫ్ ట్యాక్స్ కట్టాలి, ఈ రోడ్డు మీద తిరుగుతున్నదే కట్టాలి, కానీ ఈ ఊర్లో ఉంటున్నదే కట్టాలి. ఇంటి పన్ను ఎప్పుడైనా చూసారు కాగితం? అందులో లైబ్రరీ పన్ను ఉంటుంది. మనలో లైబ్రరీ ఉందా? అయినా లైబ్రరీ పన్ను కట్టాలి. మనం డ్రైనేజ్ పన్ను అంటే ఎవరింటి ముందుకే మురికి ఆడింటి ముందే ఉంటాయి, అయినా కట్టాలి. కొలాయి లేకపోయినా కొలాయి పన్ను కట్టాలి. ఇవన్నీ వేస్తున్నాడు, మీరు చూసారు లేదు కానీ అందులో అవన్నీ కట్టాలి. ఈ పంచాయతీలో ఉన్నందుకు పంచాయతీ మెయింటెనెన్స్, పంచాయతీ మీద అధికారం చెప్పడానికి పన్ను కట్టాలి. లోకంలో బ్రతుకుతున్నందుకు, ఆయన బ్రతికించాడని చెప్పినందుకు, ఆయన నా ప్రభు అని చెప్పడానికి, ఆయన రాజు అని చెప్పడానికి, ఆయన నేను భయపడుతున్నానని చెప్పడానికి, నా ఆస్తులు నేను దేవుని సేవకు ఇవ్వాలి, దేవుని స్తోత్రం ఎందుకు ఇవ్వాలి అన్నది ప్రశ్న. ఇవ్వాల్సిందే. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవని రుజువు. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా. నువ్వేమిస్తావు అన్నది ప్రక్కన పెడితే నీకు ఆయన మీద ఎంత ఇష్టం ఉందో చెప్పడానికి నువ్వు ఇచ్చేదే కారణంగా కనిపిస్తావు. దేవుని స్తోత్రం. చుట్టాలు మన ఇంటికి వచ్చారు, మీరు చెప్పండి ఏం చేస్తారు? చుట్టాలంటే బాగా ఇష్టం ఉంది, మీ ఇంట్లో అసలు ఏమి లేదు, ఏం చేస్తారు? తలుపేసుకొని వెళ్ళిపోతారా? చుట్టాలు అటు నుంచి వస్తాం, ఇంటి నుంచి వెళ్ళిపోతారు, తలుపేసుకొని ఏం చేస్తారండి? ఇష్టమైన చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మన దగ్గర ఏమి లేకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకొని మంచి భోజనం పెట్టి చక్కగా మర్యాద చేసి చక్కగా గౌరవం చూపించి అప్పు చేసి పప్పు కూడా పెడతాం. ఎందుకంటే మనం చుట్టాలని అంత ఇష్టం. మనం అందరికంటే పెద్ద చుట్టాలు ఎవరండి? నువ్వు అప్పు చేయొద్దు, అప్పు చేయొద్దు అసలు. దేవునికి ఇవ్వాలని ఆశ నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు అడిగితే ఇవ్వడానికి మార్గాన్ని తెలుస్తాడు. దేవునికి స్తోత్రం. నాయనకి ఇవ్వాలన్నా, నాకు నీ సేవకి ఇవ్వాలన్న దగ్గర లేదు, నువ్వు ఇవ్వు, నేను ఇస్తాను. దేవుని స్తోత్రం కలిగినగా. ఎంత మంచోడు. ఎన్ని సాక్ష్యాలు? ప్రసంగం పెద్ద అయిపోతుంది, టైం అయిపోతుంది చెప్పండి. ఎన్ని సాక్ష్యాలు చెప్పమంటారు? నువ్వు నేను ఇవ్వాలని అడిగితే సరిగ్గా సమయానికి ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగినగా. అసలు దేవునితో మనం బంధం పెంచుకోవడానికే ఇదొక రుజువు, ఇదొక రుజువు. దేవుడు అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదొక రుజువు. కాబట్టి పిల్లగా మూడు మన అవసరాలు తీర్చిన దేవుని సన్నిధి ఉంది. మనం దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పడానికి మూడు రుజువులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి అలా బ్రతికితే మనం దేవుని మందిరంలో నాటబడిన వారమై, స్తోత్రం చెప్పండి. నాటబడి రోజులు గడుస్తున్న కొలది దాన్ని లాగి వేయడం చాలా కష్టం అవుతుంది, అవునా కదా? మొక్క 2, 3, 4, 5 కొమ్మలు వేసాక లాగాలని నడుము నొప్పి వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు లాగేయచ్చు. నాటబడి శాఖకు శాఖలు విస్తరిస్తున్నప్పుడు వేర్లు ఏమవుతాయి? లోపల బలంగా పట్టుకొని లాగడం కుదరదు, తవ్వి తీయాలి. ఈరోజు నువ్వు దేవుల్లో నాటబడితే నీ ఆశీర్వాదం అంతా బలంగా ఉంటుంది. తుఫానులు కదిలించవు నిన్ను. దేవునికి స్తోత్రం. చెట్టు తిరగబడిపోయి తుఫాను అంటే అర్థం ఏంటి? దాని వేళ్ళు బలంగా లేవు. వేళ్ళు బలంగా ఉంటే కొమ్మలు ఇరుగుతాయేమో కానీ చెట్లు తిరగబడవు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా నువ్వు ధైర్యంగా నిలదొక్కునే ఉంటావు. కాబట్టి పిల్లలు ఈ ఆరాధన సమయంలో సంవత్సరాంతం మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. అదేంటో చెప్పినా, నువ్వు మందిరంలో ఉండు, నాటబడు,
దేవునికి ఇష్టంగా ఉండు, వర్ధిల్లు, బహువేయి, పచ్చగా ఉండు, సారం కలిగి ఉండు. నిన్ను చూసి వాళ్ళందరికీ చెప్పు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏ చెడుతనము లేదు అని చెప్పాలి. అది భక్తి జీవితం. అలా బ్రతుకుదాం. దేవుడు ఆయుషిస్తే నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనతో, కొత్త నంపులతో, కొత్త ప్రణాళికతో దేవుడి కోసం జీవించడానికి కావాల్సిన ఆసక్తితో సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనకు సహాయము చేయనుగాక. ఆమె తల మంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మందిరంలో నుంచి గృహాలకు వెళ్లే ముందు నిన్న మాటలు మనసులో తెచ్చుకో. ఈ సంవత్సరం దేవుని మందిరాన్ని ఎంత నిర్లక్ష్యం చేసావో జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో ఉండాల్సిన సమయాన్ని ఎక్కడెక్కడ ఉన్నావో జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రభువుని అడుగు, దేవా కనికరించు. నీ సన్నిధి నాకు అర్థం కాలేదు, విలువ అర్థం కాలేదు, ఇంక నీ సన్నిధికి దూరంగా ఉండకుండా నన్ను దీవించిన ఆయన ప్రార్థన చేసుకో. ఇంకా ఎప్పటికి కూడా ఎవరికైనా దేవుని సన్నిధి విలువ అర్థం కాకపోతే అది పరలోకానికి వెళ్ళడానికి ద్వారం, ఆశీర్వాదానికి మూలం, దీవులకు అదే ప్రత్యేక నిధిస్తాను. అక్కడి నుంచి తప్పించుకోకపోకూడదని దేవునితో చెప్పుకొని నాయన కనికరించమని వెళదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. మీ సన్నిధిలో మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం, తద్వారా మేము అనుభవించే ఆశీర్వాదం నాకు అర్థమవుతుంది. ఎవరైనా ఒకవేళ సహవాసము, సన్నిధి, నీ మందిరము, సంఘం అనే వాటిని నిర్లక్ష్య భావనతో ఉంటే సరిచేయండి ప్రభువా. ఈ లోకంలో బ్రతుకాలం అంతా నీ సన్నిధిలో ఉండకుండా, సంఘంలో ఉండకుండా, సహవాసంలో ఉండకుండా, ఉన్నామని చెప్పడానికి కావాల్సిన రుజువులు జీవితంలో లేకుండా ఉంటే మా ప్రభా, మేము పోగొట్టుకునేది ఏంటో, ఎంత నష్టపోతాం అర్థమయ్యేలా చేయండి. చేయని బిడ్డలను దీవించు, మాటలు వింటున్న ఆశీర్వదించండి. రాలేకపోయిన వారికి మరో తరుణం దయచేయండి. ఈ మాటలు మాలో ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.